మత్తు వదలరా 2 సినిమా అదిరిపోయిందండి. అసలు ఎర్రటి ఎండలో ఉన్నవాడికి ఒక లస్సీ దొరికితే ఎలా ఉంటుందో, కామెడీ కోసం ఎదురు చూసే ఆడియన్స్కి ఈ సినిమా ఒక హైలైట్ సినిమా అండి ఇది. మెయిన్ సత్య గారి కామెడీ అండి, చాలా హైలైట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడుపుబ్బా నవ్వుకున్నాను. అసలు పొట్ట పగిలిపోయేంత నవ్వు వచ్చింది సినిమా. సూపర్, అసలు మామూలు లేదు. పార్ట్ 1 చూశాను. పార్ట్ 1 కంటే 2 చాలా బాగుంది. అసలు నేనైతే 5కి 4.5 ఇస్తాను సార్ రేటింగ్. ఇది చాలా బాగుంది. సత్య అందరిని డామినేట్ చేసేసాడు. వెనిల్ కిషోర్ కానీ, సింహాన్ కానీ అందరిని దాటుకు ముందుకు వచ్చేసాడు. అసలు ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉంటుంది, దానికైతే మైండ్ బ్లోయింగ్. అసలు థియేటర్లో వాళ్ళంతా కూడా నవ్వి పడిపోయారు. అసలు మామూలు లేదు. అవునవునవును, కొన్ని కాంట్రవర్సీ డైలాగులు వేశారు కానీ బాగుంది, చాలా బాగుంది. చాలా కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్కి, ఫ్రెండ్స్కి, ఈ వినాయక చవితికి ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. రేసులో ఉంది సినిమా. సింహ గారు అయితే టైర్ 1 హీరోలో ఒక నెంబర్ 1 హీరో ఖచ్చితంగా అవుతారు. బాగుంది. టైంలో రిలీజ్ అయింది. నాకైతే నిజంగా చాలా చాలా పిచ్చిగా నచ్చింది మూవీ. అండ్ మత్తు వదలరా 2 ఎలా ఉంది అంటే, సో 1 ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్లీ రీచ్ అయిందనమాట. నిజంగా చాలా మంచి మూవీ చూస్తాననే ఫీల్ నాకుంది. కాకపోతే 1 అంత ఉందా అంటే, 1కి వచ్చేసి మనము 10కి 10 ఇస్తే ఈ మూవీకి 10కి 9 ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ టచ్ అయింది. అండ్ మెయిన్గా బ్రో సీరియస్లీ చెప్తాను, సత్యాని మనం అన్డౌటెడ్లీ ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్, కరెంట్ కమెడియన్ మనం చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్ కామెడీ సత్య చేసిండే కామెడీ టైమింగ్ కావచ్చు, సత్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ చిన్న టైమింగ్ ఉంటుందన్నమాట. సో నిజంగా ఇప్పుడు పార్ట్ 1లో మనకు వచ్చేసి ఇది దొంగలించడం కాదు, తస్కరించడం అంటారు కదా. సో పార్ట్ 2లో వచ్చేసి ఇంకా చెప్పడం వచ్చేసి ఇది భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత అని చెప్పే సీన్స్ కానీ, అంటే చిన్న టైమింగ్స్ అనమాట. డోంట్ బుక్ ఏ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని మనం దాన్ని డోంట్ కవర్ ఏ జడ్జ్ బై ఇట్స్ బుక్ అనడం కానీ. సో ఇలాంటి కామిక్ టైమింగ్స్ అంతా నిజంగా సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ కమెడియన్ లాగా ఈ మూవీతో ప్రూవ్ అయిపోయినాడు. అండ్ రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాట్ ఓన్లీ సత్య కామెడీ అనమాట, మనకు హీరో యాక్టింగ్ కావచ్చు. సో హీరోయిన్కి ఉన్నంత రోల్లో, హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మనకు ఫరియా అబ్దుల్లా, సో ఉన్నంత రోల్లో ఆ అమ్మాయికి కూడా స్కోప్ బాగానే ఉంది. సో బాగానే ఉంది, డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ బ్రో. మత్తు వదలరాతో దాని తర్వాత మూవీస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అనమాట. ఈ మూవీలో తన ఇంప్రూవ్డ్ యాక్టింగ్ మనం చూడొచ్చు. ఓవరాల్గా నేను థియేటర్కి వచ్చినందుకు ఒక 200 పెట్టినందుకు నాకు వర్త్ అనిపించింది. అండ్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మనకు పార్ట్ 1లో మనకు వచ్చేసి కొన్ని సీన్స్ ఇక్కడ మిమిక్ అవుతూ ఉంటుంది అనమాట. మనకు ఆ డేజావు లాగా ఇప్పుడు పార్ట్ 1లో వాళ్ళ ఒక అపార్ట్మెంట్కి వెళ్తే గుండు సుదర్శను, దాని తర్వాత అజయ్ని చూడడం కావచ్చు, తేజస్వి తోట, సేమ్ అలాంటి సీన్సే పోతూ ఉంటే మనకు నిజంగా మత్తు వదలరా పార్ట్ 1 ఇష్టపడే వాళ్ళకి ఆ వైబ్స్ వస్తుంది అనమాట, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ చూస్తాననే ఫీల్ ఉంది. డెఫినెట్లీ సత్య కామెడీని ఈ మూవీ చెప్పాలంటే శ్రీసింహ కంటే సత్యానే హీరో అనమాట. అది సినిమాలో హైలైట్స్ అంటే సత్య కామెడీని నెంబర్ 1 ఏంటంటే సత్య కామెడీ. ఓరినా కొడక మనకు వచ్చేసి పార్ట్ 1లో చాలా బాగుంటుంది మత్తు వదలరా పార్ట్ 1. ఈ మత్తు వదలరా పార్ట్ 2లో కూడా బాగానే ఉందన్నమాట డెఫినెట్లీ. బట్ అయితే పార్ట్ 1 సూపర్ ఇంప్రెసివ్గా ఉంది ఓరినా కొడక. అండ్ ఓవరాల్గా అదే బ్రో, మత్తు వదలరా 1 చూసి ఎవరైతే 2 ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో, నేనైతే మంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన, నా ఎక్స్పెక్టేషన్ టచ్ అయింది. సో ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వలేను కానీ నా 200 పెట్టినందుకు వర్త్ అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాని ఇంకోసారి కూడా థియేటర్లో చూస్తామని అనిపించింది అనమాట నాకు. సత్య గారే డామినేట్ చేస్తారు, అది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఈవెన్ డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అర్థమైపోతుంది వాళ్ళ ఫస్ట్ కాపీ చూసేటప్పుడే. బట్ అదే మూవీ మెయిన్గా ఏంటంటే సత్య కామెడీ బాగా ఎక్కాలని తీస్తున్నారనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద అవుట్పుట్ అనమాట. విత్ అవుట్పుట్ మూవీ వచ్చింది, అవుట్పుట్ కావచ్చు చాలా బాగుంది మనకు. అండ్ ఎవరైతే మత్తు వదలరా లాంటి జోనర్స్ ఇష్టపడతా ఉంటారో డెఫినెట్లీ ఈ మూవీకి రండి, చాలా మంచి మూవీ అనమాట. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మత్తు వదలరా కాక నన్ను పట్టుకో కాక, నాకు మత్తు ఎక్కించింది. చిన్న స్టిక్కర్ ఏదో నోట్లో పడేసిర్రు, పేపర్లో ఎగిరినట్టే గాల్లో ఎగురుతున్నాయి, అది నా నోట్లో దూరింది, నాకు మత్తు ఎక్కుతుంది. ఫస్ట్ పార్ట్ ఎంత బాగున్నా సెకండ్ పార్ట్ కూడా అంతే బాగుంటుందని వచ్చాను. పర్వాలేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. బోరింగ్ అయితే ఎక్కడ అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. సినిమాలో సునీల్ గారి లుక్ పుష్ప తర్వాత టోటల్ డిఫరెంట్ వేలో వెళ్తున్నాడు, విలన్గా కామెడియన్గా చేసుకుంటూ కూడా చాలా బాగుంది. సునీల్ గారి లుక్ బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే ఖతర్నాక్ అనిపించేసింది. ఫేస్ టు ఫేస్ ఒక నలుగురు మాట్లాడుకుంటే టకా కట్ చేసుకుంటే అసలు ఎట్లా అంటే ఎడిటింగ్ అంత అద్భుతంగా అనిపించింది, అంత పర్ఫెక్ట్, అంత ఫాస్ట్గా ఎలా ఎడిట్ చేసి ఎంత త్రూగా తీసుకెళ్లారనే ఫీలింగ్ అనేది. కొన్ని రోలింగ్ షార్ట్స్ వస్తూ ఉంటాయి, అది కూడా సూపర్గా అనిపించేస్తుంది. కెమెరా ఆఫ్కోర్స్ కటింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయి వస్తున్నా కానీ కంటిన్యూ తీసుకున్న షార్ట్ ఫీలింగ్ కలిగింది, చాలా బాగుంది అనమాట. డైలాగులు, సునీల్ గారి లుక్, అలాగే సత్య గారి కామెడీ కొన్ని సందర్భాలు అనిపించింది శ్రీసింహన సత్యన సినిమాకి మెయిన్ పర్సన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సత్య గారి కామెడీ సూపర్గా ఉంది. కానీ కామెడీ వచ్చిన ప్రతిసారి మ్యాక్సిమం అఫ్కోర్స్ తెలుగులో ఉన్నా కానీ ఒక 50% ఇంగ్లీష్ తోటే వెళ్తుంది అనమాట కామెడీ డైలాగ్స్ అన్ని. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ అయినా కానీ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే అది తెలుగు డైలాగులు తెలుగులే బాగుంటే బాగుండే అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.
సినిమా అయితే బాగుంది భయ్య. ఎక్కడ బోర్ కొట్టేది లేదు. ఫ్యామిలీతో చూసుకోవచ్చు. వల్గారిటీ అయితే ఏమీ లేదు, పెద్ద వైలెన్స్ కూడా ఏం లేదు. చిన్న డిఫరెంట్గా ఉన్నది, చాలా బాగున్నది. ఇది మత్తును కూడా కొంచెం యాడ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ని కొంచెం హైప్ చేసి వాళ్ళకంటే పవర్ఫుల్గా ఇస్తే బాగుందనే ఫీలింగ్ ఒకటి కలిగింది. ఎందుకంటే వాళ్ళని కూడా కామెడీ వేలోనే చూపించారు. సినిమా పరంగా అయితే చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్ విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. రొమాన్స్ కాదు, వల్గారిటీ ఏమీ లేదు. అందరు యూత్కి అయితే ఫుల్ హ్యాపీగా నచ్చేస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3 వరకు ఇస్తాను. అంటే ఇప్పుడు మీకు ఆ ఓరినా కొడక అనే ఎపిసోడ్ ఎలా ఉంది ఈ సినిమా? చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. కొన్ని డైలాగులు తెలుగులో పడతాంటే ఇంగ్లీష్లో పడితే చాలా బాగుంది. నేను అసలు ఎవరిని పేరు పెట్టి ఈ పాత్ర బాగాలేదు అని చెప్పలేము అనమాట. అన్ని ప్రతి ఒక్కటి బాగుంది. చిట్టి ఫైట్లు కూడా చేస్తుంది, చాలా బాగా అనిపించేస్తుంది. ట్విస్టులు కూడా ఉంటాయి, అద్భుతంగా అనిపించేస్తాయి. ట్వీట్లో వచ్చిన సందర్భంలో కానీ కొన్ని సన్నివేశాల్లో బీజేఎం అయితే సినిమాకి హైలైట్ అనిపించేస్తుంది. నిజంగా వాళ్ళు అన్నే ఉన్నట్టు కొట్టినాడు, మస్తు కొట్టి పడేసాడు, ఎర్రగా తీసాడు. పార్ట్ 3 కూడా వచ్చే ఆప్షన్ అయితే ఉన్నది. పార్ట్ 1 మీద బెటరా లేకపోతే 1 నాకు ఎందుకంటే ఏదైనా ఫస్టే అనిపించేది. ఫస్ట్ చాలా బాగా అనిపించింది. సెకండ్ కూడా ఓకే బాగానే ఉంది. బోరింగ్ ఏమీ అనిపించలేదు. పార్ట్ 3 వెళ్ళే ఛాన్స్ ఉంది, రావాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. ఎక్కడ వల్గారిటీ లేదు, బోరింగ్ లేదు, చాలా బాగుంది. విత్ ఫ్యామిలీతో సహా కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు సినిమా. బాగుంది సినిమా.